ఎలా చేయగలరా మీరు అని రజనీకాంత్ ని కమల్ హాసన్ ని ట్యాగ్ చేసాడు. ఒరే ఓకే స్టార్ట్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మొత్తం అందరూ హుక్ స్టెప్తో ఊగుతున్నారా? మామూలుగా ఉండదు. నిన్న నేను సినిమాకి వెళ్ళా. సినిమా నుంచి వచ్చిన తర్వాత బెడ్ ఎక్కగానే ఫోన్ ఆన్ చేశా. ఫోన్ ఆన్ చేయగానే టైం లైన్ మొత్తం ఇదే ఉంది. 1:30కి ఇంటికి వస్తే 4 దాకా నేను ఈ హుక్ స్టెప్ యూఫోరియా చూస్తూనే ఉన్నా సోషల్ మీడియా మొత్తం. సో అండ్ నేను ఈవెంట్ ఫాలో అవ్వాలి. జస్ట్ మీ ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఏం చూసారు, నేను అదే చూసా. సో ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి, ఏం జరిగింది, ఏమైనా అదర్ థింగ్స్ మనం మిస్ అయ్యామా, అసలు ఏంటి మొత్తం చూద్దాం. ట్విట్టర్లో కూడా ఏం జరిగింది, ఇన్స్టాగ్రామ్లో ఏం జరిగిందో కూడా లుక్ వేద్దాం. ఎవడరా ఆన్లైన్ ఎడిటర్, అటు చూపించండి రా స్క్రీన్ పైన ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అచ్చు అని నవ్వుతే ఎలా ఉంటుంది, అలా ఉంది. నయనతార గారికి చిరంజీవి గారికి మధ్యలో ఆ గొడవ ఏంటి, వేలు ఎందుకు చూపించారు? ఓ సినిమాలోనా? ఆ మీరు అది మెన్షన్ చేయాలి. సినిమాలోనే. బయట కూడా ఏమైనా జరిగినాయా? చిరంజీవి గారు, చాలా కాలం నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం, కానీ దాన్ని స్కిప్ కొట్టి వెంకటేష్ గారి వైపుకి వెళ్ళాం. కానీ వెంకటేష్ గారు స్కిప్ కొట్టి ఇటు పంపించారు నన్ను. కాబట్టి చిరంజీవి గారిని అడగాలనుకుంటున్నాము. చిరంజీవి గారు మొత్తం ఆన్ స్పాటే. వన్స్ అగైన్ లెజెండ్ సుమా. బాబా సైకిల్ కలిసిపోయాడు సీట్లో. చాలా రోజుల తర్వాత కనిపించాడు ఈయన. అందరికీ నమస్కారం. ఆయన నా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు. మరి ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఎక్కడ బాబా సైకిల్ మిస్టర్ పర్ఫెక్ట్లో ఓరు 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 ప్రతి ఒక్క చూపు. సారీ, నేను పాడిన ఆపేస్తాను. You were asking me something about this red thing. No, you are looking I am as asking. usual very handsome. I am asking. Please tell me. No, That's all. because I read, You read? if you wear red, You wear red? then you can go to bed, and on the pillow you can keep your head. My jokes and meme mixture. After listening to this, I am dead. That's why. సుమక్కి గ్యాప్ లో ఆఫ్టర్ లిసనింగ్ దిస్ ఐఎమ్ డెడ్ అంట. What I'm saying, say yeah. బా Anil, ముక్కు అవినాష్ మన బ్యాచ్ ఏ అనగానే బి అన్నాడు. అది 9 years from Riksha Vodu. టాక్సిక్ టీజర్ రియాక్షన్ వీడియో మా ఇంట్లో ఒప్పుకోరు బ్రో. సరే ఇదంతా కాదండి, అదే ట్విట్టర్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రచ్చ పెడతా. నాకు అందుకే వెంకటేష్ అంటే చాలా ఇష్టం. ఈగో ఇదంతా పక్కన పెట్టేసి వెరీ క్యూట్, వెరీ స్వీట్. ఒక హీరో పాటకి ఇంకో హీరో అదే ఈవెంట్లో డ్యాన్స్ చేయడం. ఇప్పుడు నేను హీరోని ఇంతే చేయాలి, ఇంతే ఎంజాయ్ చేయాలి, అలా ఏమి ఉండదు. ఊపి వచ్చిందో ఊపేయడమే. ఇక్కడ భలే పెట్టాడు బాస్ ఎక్స్ప్రెషన్. ఏంటి బస్సు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి. ఇప్పుడు దాకా మన ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఏదో తెలియని అసంతృప్తి ఈ పాటతో. నిజంగానే బాస్ ఈస్ బ్యాక్ అయ్యేలా ఉంది. ఆల్ హేల్ రావిపూడి. అది అంటే ఇదేంటంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. మనం అనేసుకుంటాం ఇప్పుడు ఊపొస్తుందని, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా క్రింజ్ అనేస్తారు. నేనే అంటాను, అందరం అంటాం మనం. బట్ అది ల్యాండ్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం ఇస్ క్రేజీ. అంటే చాలామంది దెర్ ఇస్ దిస్ కంప్లైంట్ కదా, మన వాళ్ళు దే ఆర్ నాట్ ప్లేయింగ్ దర్ ఏజ్ అది ఇది అని. What is this pass? దిస్ ఈజ్ లైక్ మంచి టెక్నిక్. ఎవరో కానీ మంచి కాల్ అది. నాకు తెలిసి సినిమాలో కూడా పెట్టేసేయండి ఇదే. లైక్
లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఇంకలా వదిలేండి అది. నేను సింగిల్ స్క్రీన్స్లో జస్ట్ ఇమాజిన్ ఈ బిట్ తను చేసిన విధానం కానీ ఆ సోఫిస్టికేషన్ యాక్టింగ్ కానీ భారీగా తను నటించి మెప్పించింది కానీ వావ్ బాగుంది. అంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే వావ్ వావ్ నైస్. హౌ ఈజ్ హుక్ స్టెప్ సాంగ్? వావ్ దిస్ ఈజ్ సో నైస్. బాస్ మీముని బాసే రీక్రియేట్ చేయడం అంటే సినిమాలో కూడా ఉందంటది. నంబర్స్ 2 ప్రణయ్ అన్న, నువ్వు కూడా హుక్ స్టెప్ వేయచ్చుగా. ఓకే వద్దులే. కూర్చునేస్తావేంట్రా హూహా అంటారు. సుష్మిత కొనుదల, సాయిధరం తేజ్ డ్యాన్స్ కా బాస్, క్రేజ్ కా బాస్, బాస్ దిగితే ఇంకా పోనకాలే. అంతేగా. ఒక్కరోజు టీఎఫ్ఐ అంతా వాళ్ళ పనులు పక్కన పెట్టి ఫ్యానిజం చేస్తారు. అలాంటి టైం ఇది. అడిచేసి కూడా పెట్టాడు. అంతే చెప్తున్నా, మొత్తం టాలీవుడ్ ఫ్యాన్ మొత్తం ఆ రోజు కాదు హీరోలు కాదు ఫ్యాన్స్. కొన్ని హార్ట్కి మంచిగా అనిపిస్తాయి చూస్తే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఎడిట్స్. ఎవడి కుర్రోడు డ్యాన్స్ ఎరగొడుతున్నాడు. మూడ్ ఫర్ ద నెక్స్ట్ 10 days. I know Megastar. I don't know Power Star. బాస్ మాస్. ఎలా చేయగలరా మీరు అని రజనీకాంత్ని కమల్ హాసన్ని ట్యాగ్ చేసాడు. ఒరే ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ వేర్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్. ఎన్నాళ్ళు బాస్ని మనమే వాళ్ళతో కంపేర్ చేసి అరే అలా చేయొచ్చు కదా, ఒక విక్రమంగా జైలర్ అది ఇది అన్నావు. మీరు చేయగలరా అంటే వ్లాగ్ వస్తుందా అన్న రాజాసాబ్. ఫస్ట్ చేతిలోకి టికెట్లు వస్తే వస్తుంది. అసలు రాజాసాబ్ అర్థం కావట్లేదు నాకు. ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ చేయాలంట. థ్యాంక్ యూ. ఖైదీ నెంబర్ 150 తర్వాత నేను వేర్ ఇస్ ద పార్టీ, బాస్ పార్టీ అన్నీ కాదు. దిస్ ఈజ్ వాట్ ఐ ఎంజాయిడ్. సింగిల్ స్క్రీన్లో నేను థియేటర్లో ఊహించుకుంటున్నా ఈ పాట. నేను సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఊహించుకుంటున్నా. నో వ్లాగ్స్ ఫర్ దిస్ సంక్రాంతి, మోస్ట్లీ హీ విల్ బీ ఎంజాయింగ్ విత్ హిస్ ఫ్యామిలీ. ఎంజాయ్ ప్రణయ్, హ్యాపీ హాలిడేస్. విజయ్ కుమార్ లవ్ యూ. రాజాసాబ్కి వస్తుంది మోస్ట్లీ, బికాజ్ నాకు టికెట్లు రాలేదు అందుకు చేతిలోకి. అసలు ఏం క్లారిటీ లేదు. హుక్ స్టెప్స్ ఆర్ టోటల్ వైప్. అసలు తెలుగు సినిమాకి హుక్ స్టెప్స్ పరిచయం చేసిందే చిరంజీవి. ఎక్కేసింది ఫుల్గా. అసలు నేను అనిల్ రావుపూడి సినిమాలు ఇప్పుడు దాకా మనం వెళ్తున్నాం సినిమా కంటే ఫ్యామిలీని వేసుకుని ఇంకా అమ్మాలతో ఏదో ఇట్స్ అ ఫ్యామిలీ టైం అన్నట్టు వెళ్ళేటోళ్ళం. F2 F3 సంక్రాంతికి వస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే ఓకే వెళ్ళే వాళ్ళు నవ్వుకున్నారని మనం హ్యాపీగా ఫీల్ అయ్యి మనం నవ్వడం. సంథింగ్ లైక్ దిస్ ఈ వైబ్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఎలాగో టికెట్లు తీయమంటారు, వాళ్ళు అడగకముందే నువ్వు తీసేస్తావు రావుపూడి సినిమాకి. అనుకున్నావు ఇప్పుడు ఎందుకు జరుగుద్దని. ఈసారి జరుగుతుంది. ఈ ఒక్క సాంగ్ వల్లే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ వైబ్ లేదు. అది దట్ ఈజ్ పవర్ ఆఫ్ మ్యూజిక్. బాస్ క్రేజ్కి శిల్పకళా వేదిక దద్దరిల్లింది అదే కదా. ఎప్పుడూ నేను ఇలా ఫీల్ అవ్వలేదు, అయ్యో నేను ఈ ఆడియో లాంచ్కి వెళ్ళలేదని. ఫస్ట్ టైం అసలు ఆడియో లాంచ్ లైవ్లో చూడలేదు నేను, తర్వాత చూశాను. ద బెస్ట్ నాకు తెలిసి వన్ ఆఫ్ ది ఇది హిస్టరీలో ఉండిపోయే మూమెంట్ ఇది. ఆడియో లాంచెస్, రీ రిలీజెస్ హిస్టరీలో ఈ వీడియో పార్ట్ అలా ఉండిపోద్ది. అసలు ఏం వైబ్ అయ్యారయ్యా. అనిల్ రావుపూడి అయితే మర్చిపోయాడు నేను డైరెక్టర్ని, అది ఇది. నేను ఊగుతాను అలాగా, నేను రీ రిలీజ్కి వెళ్ళినప్పుడు అలా ఊగుతా. అనిల్ రావుపూడి ఊగాడు అలాగా.
వాట్ ఈస్ దిస్? ఎవడి కుర్రాడు? ఎవడు మంచి స్టైల్గా ఉన్నాడు? జాకెట్ ఎక్కడ ఉన్నాడు? ప్యారడైజ్కి చేయరు. ఇదిగో చూస్తా. ఇది సీనియర్ మెగా ఫ్యాన్స్ ఆన్ సంక్రాంతి. వాట్ ఈస్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ సార్? హిజ్ ఏజ్ ఇస్ ఫకింగ్ 70. గాడ్ డ్యామ్. కొందరు హీరోలు కొన్ని జన్మలెత్తిన గ్రేస్ వాళ్ళ ప్రైమ్లో కూడా రాదు. కష్టంతో అభిమానుల గుండెల్లో కట్టుకున్న కంచుకోట. షేక్ అయి ఉంటుంది. సంక్రాంతికి అంకుల్స్ అందరూ థియేటర్కి వెళ్ళి మామూలు రచ్చ చేయరు ఈ పాటకి. నాకు కనిపిస్తున్నాయి విజువల్స్. ఇదే అంకుల్ ఊగితే ఏం చేయలేము. ఇంకా అయిపోయింది అక్కడతో. కాన్ డీసెంట్గా టక్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళి అంకుల్స్ ఊగారు అనుకో, 2-3 పిల్లలు పుట్టేసి బాధ్యతలు చేతి మీద ఉండగా వాళ్ళు నూపిచ్చావు అనుకో, నువ్వు గాన్. ఏం వదిలేరు, అలా ఊగుతున్నారు అంకుల్స్ ఈవెంట్లో అంట. గైస్ కొంచెం ఆఫ్ టాపిక్, బట్ నేను ఒకటి చూశాను వీడియో. ఏంటి మనిషి కిషోర్ తిరుమల, వాట్ ఈస్ దిస్? కిషోర్ తిరుమల గారు మీరు చాలా డీసెంట్ అనుకున్నానండి. చాలా మాస్ ఉంది మీలో. ఏదో ఫ్యామిలీ సినిమాలు లవ్ స్టోరీలు తీసుకుంటాడు క్లాస్ అనుకున్నారేమో. ఫుల్ మీల్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, అది సెంటిమెంట్, డ్యాన్స్, సాంగ్స్, ఇక విక్టరీ వెంకటేష్ గారు వచ్చాక ఒక అద్భుతమైన అల్లరి అండ్ కంప్లీట్ ప్యాకేజ్ బాగా కుదిరింది. We are also waiting. So that's the video friends. Thank you for watching till here. మనం అందరం హుక్ స్టెప్తో ఊగిపోయాం కదా. అలాగే ఎక్కడా లేని సినిమాకు మంచి వైబ్ తెచ్చాడయ్యా. అంటే మన జనరేషన్కి, మన డెమోగ్రఫీకి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బాస్ డాన్సింగ్. నైస్, ఐ ఫెల్ట్ రియలీ నైస్. సో చెప్తాను కదా, ఒక్క పాటతో మొత్తం అలా పక్క దోస్తాడు మిగతా మూవీస్ హైప్ అంతా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కొమ్మింగ్. అందరూ సంక్రాంతి ఎర్రగొట్టండి, పిచ్చగా ఎంజాయ్ చేయండి. సో ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఒక లైక్ కొట్టండి, మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. 250K దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ టార్గెట్ 300K. సో 300K చాలా ఫాస్ట్గా కొడదాం అండ్ ఎంజాయ్ చేద్దాం, చిల్లు కొడదాం. ఇలాంటి వీడియోలు చేసుకుంటూ ఉంటాం, మీరు చూసుకుంటూ ఉండండి. కామెంట్లో లైక్లు చేయండి. ఇన్స్టాగ్రామ్ 100K అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అది సావట్లేదు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి అక్కడ యాక్చువల్లీ ఇన్స్టెంట్గా నేను ఏమైనా వెంటనే పెట్టేచ్చు అక్కడైతే. సో అక్కడ కూడా ఫాలో కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. బాయ్.